యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. దేవుని నివాసం మనుషుల్లో ఉందా అని ఆలోచిస్తే ప్రియులారా, మానవ ఆకారం పంచభూతాలలో నుండి తీయబడిన ఒక అపురూపమైన రూపం. ఎన్నో సాధించి లోకం మానవ ఆకార నిర్మాణ రూపకల్పమును సాధించలేక చేతులెత్తేసింది. ప్రకృతి నుండి సకల శాస్త్రాలు నేర్చుకున్న నరుడు తన శరీరాన్ని గురించి ఏమాత్రం కూడా తెలుసుకోలేని అమాయకుడిగా ఉండిపోయాడు. ఇయాలి అనగా ఆత్మ శరీరాల కలయికే మానవుడు. మానవుల్లో పై రెండు శక్తులు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నవి. శరీరానికి రోగం సంక్రమిస్తే డాక్టర్ను సంప్రదించడం ఆనవాయితీ. రోగి డాక్టర్లతో నా కన్ను బాగోలేదండి, నా గుండె బాగోలేదండి, కడకు నా శరీరం బాగోలేదని చెప్పడం మనం వినగలం. ఈ మాటను బట్టి నేను, శరీరం అను రెండు పదాలు వినబడుచున్నాయి. అందును బట్టి ఒకటి ఆత్మగాను మరొకటి శరీరంగాను మానవుడు రెండు భాగాలుగా కనబడుతున్నాడు. సత్యవాక్య గ్రంథమైన బైబిల్ చూస్తే ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. ఆత్మే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని వాక్యములు బట్టి రెండు మహాశక్తులు అనగా ఆత్మ అనంతుడైన దేవుడి నుండి అనగా పరలోకం నుండి వచ్చినది, శరీరం మట్టి నుండి తీయబడినది అని తెలుసుకోవచ్చు. మన్నైనది వెనకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరలపోవును. ప్రభువ, తరతరముల నుండి నివాస స్థలము నీవే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. ఈ వాక్య భాగాలను పరిశీలిస్తే నరుడు మంటికి మంటిగాను ఆత్మ ఆత్మగాను ఎందుకు విడిపోవాలి? ఒకనాడు దేవుని ఆత్మనే నివాస స్థలముగా కలిగిన ఈ విశ్వములోని ఆత్మలు భూమి మీద మట్టి శరీరాలు ఎందుకు ధరించాలి? ఈ విషయంలోని పరమార్థమే సృష్టికర్త అయిన దేవునికి అనేకులైన పిల్లలు అంటే నివాస స్థలాలు కావాలని కోరిక కలిగింది. ప్రియులారా, ఈ సృష్టి ఆవిర్భావానికి పూర్వం అనగా ఈ శాస్త్రపు అంచనాల ప్రకారం సుమారు 1500 కోట్ల సంవత్సరాల పూర్వమే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకుని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు మనకు కనబడుతుంది. భూమి మీద మనిషి బ్రతుకు నిర్దేశించిన దేవుని ప్రోహం సుమారు 1500 కోట్ల సంవత్సరాలు పూర్వమేమని మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు గ్రహించి తెలుసుకోవాలి. ఆ కోరికలోని సంకల్పమే మనం శరీరంలో భూమి మీదకు వచ్చుట. జగత్తు పుట్టక ముందు దేవుడు నిన్ను కావాలనుకున్నాడు గనుక వానిని పుట్టించి మనం కొంతకాలం దేవుడు నిన్ను నీ తల్లి గర్భం ద్వారా భూమి మీదకి శరీరంతో నిన్ను రప్పించడం అన్నది నగ్న సత్యం. ఏలయనగా మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, వెలుగు పెట్టి కొనబడిన వారు కనుక మీ శరీరముతో దేవుని మహిమపరచండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మనకు అమర్చబడిన ఈ శరీరాలు తండ్రి అయిన దేవుడు నివాసించాలనుకున్న ఆలయాలుగా వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. ప్రియులారా, గత కాలంలో భూమి మీద నుండిన కొందరు చక్రవర్తులు దేవునికి ఆలయం అంటే నివాసం కట్టాలనుకున్నప్పుడు దేవుడు వారితో చెబుతున్న మాట, ఆయన కొలతలు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని చెబుతూ సర్వోన్నతుడైన తండ్రి అయిన దేవుడు మనుషుని హస్తాలతో కట్టబడిన జీవం లేని ఆలయంలో నివసించనేరనని చెబుతున్నాడు. అయితే తను నివసించే ఆలయాన్ని తానే కట్టుకోవాలన్న కోరికతో దేవాది దేవుడు 6 దినాలు విశ్రాంతి లేకుండా సృష్టిని, అందులో ఉన్న సమస్తమును, సూర్య చంద్ర నక్షత్రాలను, సముద్రాలను, ఆరణ్యాలను, వృక్ష జంతు జల జీవరాశిని తన మాటతో కలగజేసి కడకు 6వ దినమున తన స్వహస్తాలతో మానవుని శరీరమును నేలమట్టితో నిర్మించి వాని నాసికారంధ్రంలోనికి ఆ తండ్రి తన ఆత్మభాగమైన జీవవాయుని ఊది మనల్ని సృజించాడు. మన కన్న తండ్రి అయిన దేవుడు మనలను ఆకారంలోనికి ప్రతి అణువు తనకు అనుగుణంగా అనగా
ఆయన నివసించే స్థలముగా నిర్మితమైందని మనం తెలుసుకోవాలి. అయితే మనలో ఆయన నివసించుచున్నాడా? ఆయన నివాసం మనలో ఉన్నదా? ఒకనాడు రాజైన దావీదు గూర్చి, నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలని నెరవేర్చిన దేవుడు అతని గురించి సాక్ష్యమిచ్చాడు. అలాగే మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో మరొక మాట మనం చూడగలిగితే, మహాజ్ఞాని సంపూర్ణుడైన రాజైన సొలొమోను, బలవంతుడైన సంసోను, ఇంకొకరు అపోస్తలుడైన పేతురు గారు, పౌలు గారు, స్టెఫను గారు, నీవు కానీ నేను కానీ ఈ భూలోకములందు కారణ జన్ముల యేసుక్రీస్తు వలె తండ్రి అభిష్టాన్ని నెరవేర్చడానికే పుట్టి ఉన్నాం. నా బ్రతుకు కాలమంతా ఆయన మనకు అప్పగించిన పనులన్నిటినీ పూర్తి చేసి శరీరాన్ని విడిచి ఆయన ఉన్న మహాలోకానికి ఆత్మలుగా ఎగిరిపోవాలి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావులకు లోనైన ఈ శరీరమును పాపమును ఏలనీయక, శరీర అవయములను పాపమునకు అప్పగింపక మిమ్మల్ని మీరే దేవుడికి అప్పగించండి అంటున్నాడు. తల్లి గర్భంలోని పిండ దశ నుండి మనల బాధ్యతతో చూసి కాపాడుతూ ఆయన ఆయుష్ను ఆరోగ్యమును మనల్ని చేయవలసిన పనులను ముందుగానే తన గ్రంథములో లిఖించి ఉన్నాడు. కావున నీవు ఆయన నివాసస్థలంగా ఉండి ఆయన పనిచేస్తున్నావా? ఆలోచించు. కావున ప్రియులారా, మనిషి పుట్టింది తినడానికి, బ్రతకడానికి, చనిపోవడానికి అనుకుంటే జంతువు పుడుతుంది, తింటుంది, చనిపోతుంది. అలాగైతే మనిషికి జంతువుకి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఈ ప్రకృతిలో విశ్వము సకల జీవరాశికిని మన కొరకే దేవుడు సృష్టించాడు ప్రియులారు. ఎందుకంటే మనం ఆయన పని చేయాలని, ఆయన నివాస స్థలంగా ఉండాలని. ఆయన కట్టుకున్న ఆలయం ఆయన నివాసంలోనికి ముందుగా ఆయన ప్రవేశింపజేసి ఆయన నివసించే స్థలంగా ఉండాలనే కానీ మన దేవునికి తలుపు బయట ఉంచకూడదు. ప్రకటన 3:20 అంటున్నాడు, ఆయన నివసించే మనిషిగా నీ ఉండి నేటి నుండి నీ శరీరమును నీ తండ్రి సేవకు ఉపయోగించగలవా? తండ్రి యొక్క కుమారుడైన యేసు తన శరీరం అంతా నీకే అప్పగించబడి బలియాగంగా అర్పించబడింది. దాని ఫలమే నీకు నాకు సర్వలోకానికి రక్షణ, పాప క్షమాపణ అయ్యింది. కావున అశాశ్వతమైన లోక కోరికలకు నీ శరీరం అప్పగింపక రక్షణ బాప్తిస్మము పొంది నీ శరీరము దేవునికి నివాస స్థలముగా చేసి దేవుని ఇష్టాన్ని జరిగించు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను రక్షణ మారుమనసు అనుభవాల్లోనికి నిత్య జీవానికి వారసులు చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.